హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఈరోజు మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసాము. ఈవెన్ మన గ్రూప్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పెట్టాను. మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయిన వెంటనే నేను ప్రిడిక్ట్ చేసింది ఏందంటే అది కూడా టీపీ3 కింద గ్యాప్ డౌన్ అయింది కాబట్టి నిఫ్టీ ఇమ్మీడియేట్‌గా ఈరోజు వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది. నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ అనేది అక్కడక్కడ కన్సాలిడేషన్ అయిపోయిద్ది అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. సో దాని ప్రకారంగా మార్కెట్ అనేది యాస్ పర్ మన లెవెల్స్‌లో టీపీ2 బ్యాండ్ బ్రేక్ చేయలేకపోయింది. చూసారు కదా! సో ఈ రేంజ్‌ని బ్రేక్ చేయలేకపోయింది. సో ఆబ్వియస్‌లీ ఇదే రేంజ్‌లో కన్సాలిడేషన్ అయిపోయింది మార్కెట్ అనేది. సో నిఫ్టీ ఎక్స్‌పైరీ క్లోజ్ కంప్లీట్. టాస్క్ కంప్లీటెడ్. దెన్ కమ్ టు ద సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. దెన్ కమ్ టు ద సెన్సెక్స్ ఎక్స్‌పైరీకి వచ్చే ముందు ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. రేపు ఎలా ఉండబోతుందో బ్యాంక్ నిఫ్టీ అనేది చిన్న అనాలిసిస్ చూద్దాం. ఓకే. కమ్ టు హియర్. సో లెవెల్స్ అయితే ఓకే. సో టీపీ1 ఈజ్ లోయర్‌లో, టీపీ2 ఈజ్ లోయర్‌లో అనే ఫార్మ్ చేసింది. ఆబ్వియస్‌లీ మార్కెట్ అనేది లాస్ట్ గత 4 ఆర్ 5 డేస్ నుంచి లోయర్‌లో ఫార్మ్ చేస్తూనే ఉంది. ఓకే. సో ఆబ్వియస్‌లీ ఇది రీటెస్ట్ అయిపోయింది. ఐ మీన్ హాల్ట్ అయిపోయింది. హాల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫాలో అవుతదా? రీటెస్ట్ తీసుకొని ఫాలో అవుతదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో యాక్చువల్‌గా అయితే మార్కెట్ అనేది ఫాలో అవ్వాలంటే రీటెస్ట్ తీసుకొని ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా కంటిన్యూ అవుతున్నట్టు. ఓకే. సో దాని ప్రకారంగా మనం అనాలిసిస్‌లో వెరిఫై చేద్దాం. ప్రస్తుతానికైతే బ్యాండ్స్ అనేవి రేపు నారోగా ఉన్నాయి. సో ఆబ్వియస్‌లీ నారోగా ఉన్నాయి కాబట్టి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే మార్కెట్ అనేది లిటిల్ బిట్ బులిష్ కండిషన్‌లోకి రేపు ట్రెండింగ్ ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ రేపు ట్రెండింగ్‌లో ఉండొచ్చని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ చూద్దాం. విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే. వాల్యూమ్ ప్రొఫైల్‌లో కూడా చూద్దాం. కమ్ టు హియర్ సినారియో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ సో మార్కెట్ అయితే మనకు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేసుకున్నా ఆర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేసుకున్నా గానీ ఇక్కడ చూడండి మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ ఈ రేంజ్‌లో ఉన్నాయి. అంటే 24,450 రేంజ్‌లో టూ మచ్ స్ట్రాంగ్ వాల్యూమ్ అనేది పుష్ చేస్తూ కిందకొచ్చేసింది. బట్ ఇయర్లీ వాల్యూమ్ వచ్చేసరికి ఈ రేంజ్‌లో ఉంది. 23,400 రేంజ్‌లో ఉంది ఆబ్వియస్‌లీ. సో మార్కెట్ అయితే డైరెక్షన్ తీసుకోవాలంటే ఇలా రీటెస్ట్ తీసుకొని ఓకే. ఇలా రీటెస్ట్ తీసుకొని జస్ట్ హోల్డ్ ఆన్ గైస్. యాహ్! యాహ్! మార్కెట్ గాని డైరెక్షన్ తీసుకోవాలంటే ఇలా రీటెస్ట్ తీసుకొని ఇలా పడితే మాత్రం మంచి ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు. లేదు అంటే ఇదే రేంజ్ నుంచి ఫాల్ కంటిన్యూ అయిపోతే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్‌కి రావడానికి ట్రై చేస్తదని ఫ్యూచర్‌లో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది మార్కెట్ యొక్క అనాలిసిస్. ఓకే. సో ప్రస్తుతానికైతే రేపటి యొక్క అనాలిసిస్ ఎలా ఉందో ఫస్ట్ వెరిఫై చేద్దాం. సో ప్రస్తుతానికైతే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూ కెన్ సీ హియర్ డైనమిక్ సపోర్ట్ 23,889 అండ్ ట్రెండ్ లైన్ ఇట్ ఈస్ షోయింగ్ యాస్ 23,992. ఈ రేంజ్‌లోనే మార్కెట్ ఇన్‌సైడ్‌లోకి వచ్చి క్లోజ్ అయింది. సో ఆబ్వియస్‌లీ మార్కెట్ డైరెక్షన్ తీసుకోవాలంటే ఓకే. ఇలా డైరెక్షన్ తీసుకొని పాసిబిలిటీస్ అప్ సైడ్‌కి తీసుకోవాలి. ఓకే. ఇలా తీసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి తీసుకోవాలి. రేపు ట్రెండింగ్ ఉంది కాబట్టి అంటే లేదు నేను ట్రెండింగ్ యాస్ పర్ లెవెల్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో బ్యాండ్స్ అనేవి వెరీ వెరీ నారోగా ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రకారంగా వెరిఫై చేసినా గానీ ఫస్ట్ థింగ్ ఈస్ ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ని రేపే ఫిల్ చేయిస్తదో లేదో వెరిఫై చేయాలి. ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్‌కి రెసిస్టెన్స్ అనేది రేపు టీపీ4 బ్యాండ్. ఓకే. సో ఇది గాని కాంప్రమైజ్ అయితే ఓకే. ట్రెండింగ్‌లో ఇలా వచ్చి ఇలా వెళ్తే దెన్ యాంటిసిపేషన్ టు టెక్స్ట్ 5, 6 ఈవెన్ 7 కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు అంటే బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఈ రేంజ్‌లో ఉంది. ఫస్ట్ థింగ్ ఈస్ యాస్ వెల్ యాస్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ టీపీ6 అండ్ టీపీ7 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది అప్ సైడ్ డైరెక్షన్. ఓకే. రేపు ఇలా ప్లాన్ చేసుకుంటా. లేదు మార్కెట్ గాని ఈ డైనమిక్ సపోర్ట్ కంటే కిందికి వెళ్ళిపోయిందంటే ఓకే. డైనమిక్ సపోర్ట్ కంటే కిందికి వెళ్ళిపోతే మై వ్యూ ఈస్ గోయింగ్ టు టెస్ట్ డౌన్ టు టీపీ3 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ టీపీ4 వరకు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇంకా వాల్యూమ్ పుష్ చేస్తే మాత్రం టీపీ5 వరకు కూడా వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ ద నిఫ్టీ 50 అనాలిసిస్. ఓకే. టుమారో. ఓకే. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ గైస్. జస్ట్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం చెప్తుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నిఫ్టీ ఎలా ఫాలో అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉందండి. ఓకే. సో ఆల్మోస్ట్ ఈస్ ద సేమ్. ఓకే. సో ఆ ప్రకారంగా వెరిఫై చేసుకున్నా గానీ బ్యాంక్ నిఫ్టీ అయితే కనీసం టీపీ2 బ్యాండ్ దగ్గరకొచ్చి ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేసింది. ఓకే. బట్ నిఫ్టీ మాత్రం చాలా ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి. ఓకే. సో కమ్ టు దట్ హియర్ సినారియో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎం ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఫాల్ అయిపోయింది.
ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ మీ అందరికి కనబడుతుందా? ఎం ప్యాటర్న్ ఫాల్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇది ఫాల్ తీసుకుంది. సో నా లెక్క ప్రకారం అయితే ఇలా ఫాల్ అయినప్పుడు ఈ లెవెల్ని సస్టైన్ చేసుకొని, ఓకే, ఈ లెవెల్ని కానీ సస్టైన్ చేసుకుంటే, ఓకే, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో. ఓకే, లేదు అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రేపటి అనాలిసిస్ వెరిఫై చేసుకుందాం. ఈవెన్ 30 minutes టైం ఫ్రేమ్లో కూడా చూడండి, క్రాస్ ఓవర్ పడ్డ తర్వాత మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్కి వచ్చింది, ఇక్కడే ఆగిపోయింది. సో ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ చాలా నేరోగా ఉన్నాయి. ఈవెన్ లోయర్లో ఫామ్ చేసినా కానీ నేరోగా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేరో అంటే లిటిల్ బిట్ ట్రెండ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మూమెంట్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే రేపు ఈ TP3 బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే, సో మై వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ TP2 అండ్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4. ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఓకే, డౌన్ సైడ్కి. అదే ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు, TP0 కాంప్రమైజ్ అవ్వనంత వరకు, ఓకే, సో TP0 కాంప్రమైజ్ అయినంత వరకు మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ TP4, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 5, 6 అయితే పాసిబిలిటీ ఉన్నాయండి. ఓకే, ఈవెన్ చూస్తే 7 కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం 7 ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే 5, 6 వరకు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఉంది చూసారా, బయింగ్ సెల్లింగ్ జోన్. ఈ జోన్ అనేది 5, 6లో 5, 6, 7లో ఉంది. సో ఆబ్వియస్లీ సో మార్కెట్ ఈ రేంజ్ వరకు వచ్చినా కానీ, ఈ రేంజ్ వరకు వచ్చినా కానీ మళ్ళీ అగైన్ సెల్లర్స్ పుష్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో రేపు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ రేపు ఫ్రైడే కాబట్టి వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఆబ్వియస్లీ ట్రాపింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీస్ చూస్తారు. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో పాసిబిలిటీస్ ఎక్కువగా చూస్తారు. ఓకే, సో బ్యాంక్ ఎక్స్ ఇస్ కంప్లీటెడ్. నౌ కమ్ టు దట్ సెన్సెక్స్. సెన్సెక్స్ ఈస్ ద టుమారో ఎక్స్పైరీ. ఓకే, సో సెన్సెక్స్ అనేది ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ అయిన కాడ నుంచి సేమ్ లైక్ యాజ్ ఎ నిఫ్టీ, క్రాస్ ఓవర్ అయిన కాడ నుంచి ఫాలో అవుతూనే ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్ ఆల్సో యూ కెన్ సీ హియర్. ఇక్కడ క్రాస్ ఓవర్ పడింది, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ పడింది, మళ్ళీ ఫాలో అయిపోయింది. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో చూసినా, ఈవెన్ 30 minutes టైం ఫ్రేమ్లో చూసినా కానీ మార్కెట్ అయితే ఈ TP0 కాంప్రమైజ్ అయినంత వరకు మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఇది కాంప్రమైజ్ అయితే మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ TP2, 3 and 4. ఓకే, ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 4 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్స్పైరీ E0 కానీ కాంప్రమైజ్ అయితే, TP0 కానీ కాంప్రమైజ్ అనేకపోతే నా వ్యూ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ TP4. ఎందుకంటే ఇది గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది. సో గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు TP4. ఈ TP4 టు TP3లో ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ హాఫ్ సెక్షన్లో అంటే లైక్ 11:30 to 12:30 రేంజ్ వరకు ఇదే రేంజ్లో ఉంటే, ఓకే, TP4 కానీ బ్రేక్ చేస్తే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ 5, 6, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 7 కూడా ఉంటుంది సెన్సెక్స్లో. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రియల్గా నా అనాలిసిస్ని కానీ నచ్చితే ఇది నా యొక్క సెన్సెక్స్ ప్లాన్ ఫర్ ద టుమారో. రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, సెన్సెక్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.